ఒకప్పుడు రామన్నపేట అనే పల్లెటూరులో రామారావు అనే ధనవంతుడు ఉండేవాడు. ఊరి పొలిమేరలో ఎన్నో ఎకరాల పొలం ఉన్నా వాటిని కౌలికి ఇచ్చి వచ్చిన డబ్బుతోనే జల్సాగా బతికేవాడు. ఆయనకు రైతు అంటే చిన్నచూపు. అదేం గొప్ప పని, మట్టిలో పడి కష్టపడడం తప్ప అని అని ఎప్పుడూ తన కొడుకు అజయ్తో భార్య లక్ష్మితో అంటూ ఉండేవాడు. అదేంటండి అలా అంటారు, మనకు 3 పూటలా తిండి పెట్టేది రైతులే కదా అని లక్ష్మి అంటే రామారావు పకపకా నవ్వేవాడు. మన దగ్గర డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో ఎంతైనా కొనొచ్చు. వాళ్ళు శ్రమ పడతారు, మన డబ్బు పారేస్తాం, అంతే తేడా అని గర్వంగా అనేవాడు. అయితే అదే ఊరిలో సుబ్బయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి ఎంతో అనుభవం, జ్ఞానం ఉండేవి. ఊరిలో అందరూ అతన్ని గౌరవించేవారు. ఎలాంటి కరువు వచ్చినా, తుఫాను వచ్చినా అతడు తన పొలాన్ని కాపాడుకునేవాడు. కాని రామారావు అతన్ని పట్టించుకునేవాడు కాదు. కాలం గడిచిపోయింది. ఆ సంవత్సరం ఎండాకాలం భయంకరంగా ఉంది. ఒక్క చినుకు కూడా రాలేదు. భూమి మొత్తం పగిలి పగుళ్లు చూపించింది. చెరువులు, బావులు అడుగంటాయి. ప్రజలు భయపడిపోయారు. రామారావు ఇంట్లో కూడా ఆహార నిల్వలు తరిగిపోతున్నాయి. ఏమండి, బియ్యం, పప్పులు ఇంకా 2 రోజులకు సరిపడ మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎలా? లక్ష్మి ఆందోళనగా అడిగింది. రామారావు తన సెక్రటరీని పిలిచి, వెళ్ళి పక్క ఊళ్ళో ఏమైనా దొరుకుతుందేమో చూడు, ఎంత డబ్బు అయినా సరే కొనుక్కురా అని ఆదేశించాడు. సెక్రటరీ చాలా ఊళ్ళు తిరిగి వచ్చాడు. కాని ఎక్కడా ఆహారం దొరకలేదు. అందరి పరిస్థితి ఒకటి. రామారావు కోపంతో ఊగిపోయాడు. ఏంటి, ఇంత డబ్బు ఉన్నా తిండి దొరకదా అని గట్టిగా అరిచాడు. అజయ్, నువ్వు వెళ్ళు, ఏదో ఒక చోట దొరకకుండా పోతుందా అని పంపించాడు. అజయ్ కూడా నిరాశగా తిరిగి వచ్చాడు. డాడీ, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను కారులో వెళుతుంటే ఒక రైతు తన మిగతా పంటను ఆశగా చూస్తూ ఏడుస్తున్నాడు. అందరి పొలాలు ఎండిపోయాయి అని చెప్పాడు. రామారావుకు కోపం కన్నా భయం ఎక్కువైంది. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడ్డాడు. అంతలో వారి ఇంటి పని చేసే మాధవయ్య, అయ్యా, సుబ్బయ్య గారి పొలం దగ్గర ఆకుపచ్చగా ఉంది, ఈ ఎండలో కూడా పచ్చగా ఉంది అని చెప్పాడు. రామారావుకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఈ ఎండలో కూడా అతని పొలం పచ్చగా ఉందా అని అడిగాడు. వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళు, ఎంత డబ్బు అయినా సరే ఇచ్చి ఆహారం కొనుక్కొనిరా అని అజయ్తో అన్నాడు. అజయ్ వెంటనే సుబ్బయ్య పొలం దగ్గరికి వెళ్ళాడు. సుబ్బయ్య తన పొలంలో చిన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. తన చేతులతోనే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఓయ్ తాత అని అజయ్ పొగరుగా పిలిచాడు. సుబ్బయ్య తలపైకి ఎత్తి చూశాడు. అజయ్ తన గర్వంతో, నీ దగ్గర పంట ఉందంట కదా, ఎంత డబ్బు కావాలి? మా నాన్న పంపించారు, ఎంతైనా సరే ఇస్తారు అని అన్నాడు. సుబ్బయ్య ప్రశాంతంగా, బాబు, మా దగ్గర ఉన్నది డబ్బుతో కొనేది కాదు, ఇది మా శ్రమ, మా చెమటతో పండినది అని అన్నాడు. చూడు తాత, నా దగ్గర టైం లేదు. డబ్బు ఎంత? ఒక బస్తా వరి ధాన్యానికి ఎంత కావాలంటే అంత ఇస్తాం అని అజయ్ అన్నాడు. సుబ్బయ్య చిన్నగా నవ్వి, బాబు, నా దగ్గర 2 బస్తాలు మాత్రమే మిగిలాయి. అది నా కుటుంబానికి, నా చుట్టుపక్కల పేదలకు సరిపోతుంది. ఇది డబ్బు కోసం కాదు అని అన్నాడు. అజయ్కు కోపం వచ్చింది. డబ్బు వద్దా? డబ్బుకు అంత విలువ లేదా అని అడిగాడు. సుబ్బయ్య, డబ్బుకు విలువ ఉంది బాబు, కాని ఈ ధాన్యానికి అంతకు మించిన విలువ ఉంది. ఇది ప్రాణం. నీకు తెలుసా, ఈ మొక్కను పెంచడానికి నేను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నానో, ఈ వర్షం లేని రోజుల్లో ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అని సుబ్బయ్య భావోద్వేగంగా అన్నాడు. అది నాకేం తెలుసు, నువ్వు మట్టిలో పడి కష్టపడేవాడివి. నాన్న ఎప్పుడూ అంటాడు, మీ శ్రమకు మా డబ్బు సమానం అని అజయ్ అన్నాడు. సుబ్బయ్య బాధగా, సమానం కాదు బాబు, నేను ఈ మట్టిలో ప్రాణం పోస్తే ఆ మట్టి నీకు తిండి పెడుతుంది. ఈ రోజు నీకు డబ్బు ఉంది, కాని అది పనిచేయడం లేదు. ఎందుకంటే
ఆ డబ్బును కొనడానికి ధాన్యం లేదు. ఆ ధాన్యం ఉంటేనే కదా నీ డబ్బుకు విలువ అని అన్నాడు. అజయ్ మౌనంగా ఉండిపోయాడు. సుబ్బయ్య మాటలు అతని మనసులోకి చొచ్చుకుపోయాయి. మరి ఇప్పుడు ఎలా? మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు అని అడిగాడు. సుబ్బయ్య, నేను నీకు ఒక బస్తా ఇస్తాను, కాని డబ్బు తీసుకోను అని అన్నాడు. మరి ఏం కావాలి అని అజయ్ అడిగాడు. నువ్వు రేపు ఉదయం రా, నేను ఏం చెప్తే అది చెయ్యి, డబ్బు గురించి మాట్లాడకు అని సుబ్బయ్య అన్నాడు. అజయ్ అయిష్టంగానే సరేనని వెనక్కి తిరిగాడు. అజయ్ ఇంటికి వచ్చి జరిగినదంతా రామారావుకి చెప్పాడు. ఏంటి, వాడు డబ్బు వద్దన్నాడా అని రామారావు ఆశ్చర్యపోయాడు. రేపు నేను వెళ్తాను, చూద్దాం ఎంత పొగరు అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం రామారావు, అజయ్ ఇద్దరూ సుబ్బయ్య పొలం దగ్గరకు వెళ్లారు. సుబ్బయ్య అక్కడే ఉన్నాడు. ఏమయ్యా సుబ్బయ్య, నువ్వు డబ్బు వద్దన్నావట, మా దగ్గర లేకే కాదు, ఎంతైనా ఇస్తాం అని రామారావు గర్వంగా అన్నాడు. సుబ్బయ్య నవ్వి, రండి అయ్యా కూర్చోండి, మీరు డబ్బు గురించి మర్చిపోండి, నా దగ్గర 2 బస్తాలున్నాయి, ఒకటి నా కోసం, మరొకటి మీకోసం అని అన్నాడు. రామారావు ఆశ్చర్యపోయాడు. నాకా, ఎందుకు అని అడిగాడు. సుబ్బయ్య, అయ్యా మీరు నన్ను తక్కువగా చూశారు, ఇప్పుడు మీ కష్టాలు తీర్చడానికి నేనున్నాను. ఈ ధాన్యం మీ ఇంట్లో తిండి పెట్టడమే కాదు, మీ కళ్ళకు కూడా నిజం చూపిస్తుంది అని అన్నాడు. రామారావు తల వంచుకున్నాడు. నన్ను క్షమించు సుబ్బయ్య, నీ విలువ నాకు ఇంతవరకు తెలియలేదు, నా తప్పు ఒప్పుకుంటాను అని అన్నాడు. ఈ పొలం, ఈ ధాన్యం విలువ నాకు తెలుసు, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు ఇప్పుడు అర్థమైంది. సుబ్బయ్య, అయ్యా డబ్బు ఒక కాగితం ముక్క, అది నిజమైన కష్టానికి, ప్రాణానికి విలువ ఇవ్వదు. ఈ ధాన్యం కోసం నేను చేసిన శ్రమ మీకు తెలియదు. ఒక్కో ధాన్యం గింజ నా కన్నీటిలో తడిసి నా చెమటతో పెరిగింది. ఈ భూమికి తల్లిలా నేను ఈ మొక్కలను పెంచుకున్నాను, ఇది నా ప్రాణం. రామారావు కళ్ళు చెమ్మగిల్లాయి. తన గర్వం, అహంకారం ఎంత నిస్సహాయంగా చేశాయో అతనికి అర్థమైంది. సుబ్బయ్య, నువ్వు డబ్బు వద్దన్నావు, మరి దానికి బదులుగా నేను ఏమి ఇవ్వగలను అని రామారావు అడిగాడు. సుబ్బయ్య, నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం ఒకే ఒక మాట ఇవ్వు. ఇక మీదట రైతును గౌరవించడం నేర్చుకో. నీలాంటి ధనవంతులకు డబ్బు విలువ తెలుసు, కానీ ఈ రైతు విలువ తెలియదు. ఈ భూమికి, ఈ శ్రమకు విలువ ఇవ్వడం నేర్చుకో అని అన్నాడు. రామారావు, నువ్వు నాకు తిండి పెట్టి జీవిత పాఠం నేర్పించావు, ఈ రోజు నుంచి నువ్వే నాకు గురువు అని అన్నాడు. అజయ్ కూడా తండ్రితో కలిసి సుబ్బయ్య కాళ్లకు నమస్కరించాడు. అప్పుడు సుబ్బయ్య, నేను నీకు ఈ ధాన్యం ఇవ్వడమే కాదు, రేపు ఉదయం నుంచి నీ పొలంలో నా దగ్గర ఉన్న విత్తనాలు వేద్దాం. ఎలా పంట పండించాలో నేను నేర్పిస్తాను. నీ పొలంలో పనిచేయడానికి నా దగ్గర పనివారు లేరు, నువ్వే నీ కొడుకుతో కలిసి పనిచెయ్యాలి అని అన్నాడు. రామారావు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుంచి రామారావు, అజయ్ ఇద్దరూ సుబ్బయ్య దగ్గర శిష్యులుగా చేరారు. మట్టిలో పనిచేయడం మొదలుపెట్టారు. చేతులు బొబ్బలు వచ్చాయి, కాని మనసులో సంతోషం పెరిగింది. డాడీ, ఈ శ్రమలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తోంది అని అజయ్ అన్నాడు. రామారావు, అవును నాన్న, మనం ఇంతవరకు కూర్చుని తినడం తప్ప మన కోసం ఎంతమంది కష్టపడుతున్నారో తెలియదు. సుబ్బయ్య తాత మామూలు మనిషి కాదు, ఆయన భూమిలో ప్రాణం పోసే దేవుడు అని అన్నాడు. సుబ్బయ్య వారిని చూసి నవ్వుతూ, అయ్యా, ఇది కేవలం పొలం పండించడం కాదు, ఇది జీవితం పండించడం, ఈ భూమి మీద ప్రేమ, ఆప్యాయత చూపించడం. నేను నీకు ఈ జ్ఞానం ఇచ్చాను, దానికి బదులుగా నువ్వు 2 ప్రాణాలను రక్షించావు. అందరికీ తెలియాలి, మనకు తిండి పెట్టేది డబ్బు కాదు, రైతు. అందుకే రైతు విలువ కట్టలేనిది అని అన్నాడు. కరువు పోయింది, వానలు వచ్చాయి. రామారావు పొలంలో కూడా పంట పండింది. రామారావు ఆ పంటను అమ్మాడు. వచ్చిన డబ్బుతో సుబ్బయ్యకు ఒక పెద్ద సన్మానం చేసి ఊరిలో పేద రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంచిపెట్టాడు. మీరు లేకపోతే మాకు తిండి లేదు, మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం అని రైతులు రామారావుకు కృతజ్ఞతలు చెప్పారు.
రామారావు సుబ్బయ్య వైపు చూశాడు. సుబ్బయ్య నవ్వుతూ తల ఊపాడు. రామారావుకు ఇప్పుడు నిజమైన సంతోషం కలిగింది. రైతు విలువ, శ్రమ విలువ, మానవత్వం విలువ అతనికి తెలిసాయి. ఇక మీదట రామారావు ఒక ధనవంతుడిగా కాకుండా ఒక మంచి మనిషిగా రైతులకు తోడుగా నిలిచాడు.